మన ప్రజాగళం సూపర్ హిట్, జగన్ సిద్ధం అటర్ ఫ్లాప్. సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శనాస్త్రాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జగన్ పర్యటన, జనం లేక వెలవెలబోతున్న సీఎం బస్సు యాత్ర. ఇడుపురపాయలో జగన్ సర్వమత ప్రార్థనలపై విమర్శలు, చెప్పుల మీద నిలబడి ఆశీర్వచనం. నెల్లూరు జిల్లాలో మేకపాటి విక్రమరెడ్డికి నిరసన సెగ, స్థానిక సమస్యల్ని గాలికొదిలేశారని మహిళల ఆగ్రహం. నంద్యాల జిల్లా ఎర్రగుంటలో సీఎం ముఖాముఖి దగ్గర ఉద్రిక్తత, వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన అఖిల ప్రియను అడ్డుకున్న పోలీసులు. కాకినాడ జిల్లాలో వైసీపీకి భారీ షాక్, ఏలేశ్వరం మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ల రాజీనామా. సత్యసాయి జిల్లా కదిరిలో రెచ్చిపోయిన వైసీపీ నేత, ప్రచారానికి పిలిచి మహిళపై దాడి. నేడు గుడివాడ నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన, చంద్రబాబు అరెస్టుతో మరణించిన కుటుంబాల పరామర్శ. పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్, మధ్యాహ్నం ఓటు హక్కు వినియోగించుకోనున్న రేవంత్ రెడ్డి. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, చంద్రచూడ్ని శాలువాతో సత్కరించిన ముఖ్యమంత్రి. నేడు కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించాలనే పిటిషన్పై విచారణ, హైకోర్టులో వాదనలు వినిపించనున్న కేఏ పాల్. ఎన్నికల వేళ జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై బదిలీ వేటు, కోడ్ ఉల్లంఘించారంటూ ఈసీకి ఎమ్మెల్యే పల్లా ఫిర్యాదు. తిరుమల నడకదారిలో చిరుత కలకలం, భక్తుల్ని అప్రమత్తం చేసిన టీటీడీ అధికారులు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న నీతా అంబానీ, ఆలయంలో ప్రత్యేక పూజలు. కాకినాడ జిల్లా పి మల్లవరంలో రైతుల ఆందోళన, సాగుకు నీరందించాలని పురుగుల మందు డబ్బాలతో నిరసన. నేటితో ముగియనున్న కేజ్రీవాల్ ఈడీ కస్టడీ, సీఎంని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. సార్వత్రిక ఎన్నికల రెండో దశ నోటిఫికేషన్ విడుదల, 88 లోక్సభ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలు.